అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హీరో ప్రభాస్ నటించిన రాజసాబ్ తొలి రోజు కలెక్షన్ తో బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలకొట్టింది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 112 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది. జనవరి 9న విడుదలైన రాజసాబ్ మూవీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇక హర్రర్ ఫ్యాంటసీ కేటగిరీలో ఇదే హైయెస్ట్ ఓపెనింగ్ అంటూ ట్వీట్ చేసింది. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజసాబ్ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మొన్న రాత్రి ప్రీమియర్ షోస్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీమియర్ షోస్ అన్ని పడగా తెలంగాణలో ఎక్కడ ప్రీమియర్ షోస్ అయితే పల్లే, కానీ మొత్తానికి ప్రీమియర్ షోస్ నుంచే కొంత నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నిన్నటి నుంచి కూడా మిక్స్డ్ టాక్ నెగిటివ్ సిరీస్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ అయితే నమోదు చేసుకుంటుంది. మారుతి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే ఇండియాలో సుమారు 64 కోట్లకు పైగా వసూలు చేసినట్లయితే అంచనా ఉంది. ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 8 కోట్లకు మించి ఆదాయం వచ్చింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో కలిపి దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు నమోదయ్యాయి. ఓవర్సీస్ లో 25 నుంచి ఒక 30 కోట్ల మధ్య గ్రాస్ రాబట్టే అవకాశం ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఫస్ట్ రోజు అనుష మన ప్రపంచ వ్యాప్తంగా వసూల పరంగా చూస్తే దాదాపు 90 కోట్లను దాటినట్లయితే మనకైతే అప్డేట్ ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ను చాలా కాలం తర్వాత ఫుల్ ఎనర్జీతో ఒక కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ పాత్రలో చూసిన అభిమానులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇది మరోసారి ప్రభాస్ స్టార్డమ్ ఎంత బలంగా ఉందో అంటూ కూడా మనకు చెప్పుకోవచ్చు. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ సినిమాకు తొలి రోజు థియేటర్లలో కొంతమంది మిక్స్డ్ టాక్ కూడా, కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ఉంది, కొంతమంది థియేటర్ లో కూడా సంబరాలు చేసుకున్నారు. ప్రభాస్ ని ఫస్ట్ టైం అంటే ఇలాంటి కామెడీ, అంటే ఒక కామెడీ టైమింగ్ గా లేకపోతే సస్పెన్షన్ హారర్ గా ఇలాంటి క్యారెక్టరైజేషన్ లో ఫస్ట్ టైం ప్రభాస్ ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంటూ కూడా మనం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నాం. ఓపెనింగ్ డే కలెక్షన్ల విషయంలో మాత్రం రాజసాబ్ అంచనాలను మించిన స్థాయిలో రాణించిందని ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. రాజసాబ్ కి ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు 10 లక్షల టికెట్లు సేల్ కావడం నిజంగా అనుష మనం ఇది ఒక రికార్డ్ గా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రీమియర్ షోలతో కలిపి కూడా ఈ సినిమా మొదటి రోజే భారీ వసూలు నమోదు చేసింది. రాజసాబ్ సినిమా బడ్జెట్ దాదాపు 400 కోట్లకు పైగా అంచనా వేయబడుతుంది. థియేట్రికల్ బిజినెస్ పరంగా చూస్తే ఆంధ్ర, నైజాం కి 120 కోట్లు, హిందీలో 30 కోట్లు, తమిళంలో 8 కోట్లు, కర్ణాటకలో 15 కోట్లు, కేరళలో 4 కోట్ల మేరకు డీల్స్ జరిగాయన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కాకుండా ఓవర్సీస్ హక్కులు కూడా దాదాపు 85 కోట్లకు అమ్ముడుపోయాయంటూ కూడా తెలుస్తుంది. మొత్తంగా సినిమా ఓవరాల్ బిజినెస్ విలువ దాదాపు 250 కోట్లకు పైగా ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఈ లెక్కన థియేటర్లో పూర్తి లాభాల్లోకి రావాలంటే కనీసం 500 కోట్ల అనుష. ఓవర్సీస్ మార్కెట్ లో రాజసాబ్ ను మాత్రం అక్కడ విడుదల చేసిన బయర్స్ కూడా ప్రస్తుతానికైతే హ్యాపీగా, అంటే పాజిటివ్ గా ఎలాంటి నష్టం లేదంటూ కూడా, అంటే లాభాలు వస్తాయని ఒక అంచనా వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రేడ్ వర్గాల ప్రకారం అయితే ఓవర్సీస్ లో మొత్తం లాభాల్లోకి రావాలంటే కనీసం $10 మిలియన్ అంటే దాదాపు 90 కోట్లు వసూలు చేయాలి. నార్త్ అమెరికాలో మాత్రమే బ్రేక్ ఈవెన్ కావాలంటే $7.5 మిలియన్, అంటే 68 కోట్లు అవసరం అవుతాయంటూ తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ లో సంచలనం సృష్టించింది అనుష. అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే రాజసాబ్ $1 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ప్రీ సేల్స్ లోనే $1 మిలియన్ మార్కులు దాటడం ప్రభాస్ కి ఇది మూడోసారి కావడం కూడా మనం స్పెషల్ గా చెప్పుకోవచ్చు. గతంలో కల్కి సినిమా అవ్వచ్చు, అలాగే సలార్ పార్ట్ 1 కూడా విడుదలకు ముందే ఓవర్సీస్ లో ఈ ఘనత సాధించాయి. ట్రేడ్ సర్కిల్ సమాచారం ప్రకారం రాజసాబ్ సినిమా భారతదేశంలో, అంటే ఇండియా వైడ్ గా చూస్తే ఫస్ట్ రోజు 65 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. ఇందులో మెయిన్ గా ఎక్కువ వాటా అంటే మన తెలుగు రాష్ట్రాలవే కావడం కూడా విశేషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దాదాపు 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి రుజువైంది. ప్రీమియర్ షోల ద్వారానే దాదాపు 10 కోట్లకు మించి ఆదాయం రావడం ఈ సినిమాకు ఉన్నటువంటి అడ్వాన్స్ హైప్ ను స్పష్టంగా చూపిస్తుంది. ట్రేడ్ ట్రాకర్లు, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో డే 1 గ్రాస్ కలెక్షన్లు 56 నుంచి 60 కోట్ల మధ్య ఉండొచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. నెట్ కలెక్షన్స్ మాత్రం 40 నుంచి 45 కోట్ల వరకు నమోదైనట్లయితే తెలుస్తుంది. ఇక ఏరియా వైజ్ గా చూస్తే అనుష, నైజాంలో కూడా ప్రభాస్ సత్తా చాటారు. ప్రీమియర్ షోలతో సహా 22 కోట్ల గ్రాస్ వసూలు కాగా హైదరాబాద్ లో మాత్రమే 76% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇక సిఎట్ ప్రాంతాల్లో 7.3 కోట్ల గ్రాస్,
వసూలు కాగా జిఎస్టీతో కలిపితే దాదాపు 8.5 కోట్ల వరకు ఉండవచ్చు అంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ గోదావరి చూసినట్టయితే 2.97 లక్షలు, అలాగే ఈస్ట్ గోదావరిలో 5.2 కోట్ల నమోదు కాగా గ్రాస్ మాత్రం 8.10 కోట్ల వరకు ఉండొచ్చు అంటూ కూడా ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ఉత్తరాంధ్ర అవ్వచ్చు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు వంటి ప్రాంతాల్లో సినిమా మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఇంకా కంటిన్యూగా ఓపెనింగ్స్ తో దూసుకెళ్తుంది. మరొక పక్క సంక్రాంతి సెలవులు కాబట్టి నిన్నటి నుంచే సంక్రాంతి పండుగ వాతావరణం స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ చూసినా రాజసాబ్ మానియా మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చేస్తున్నటువంటి ఈ హడావిడికి సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఎక్కడ తగ్గట్లేదు. మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ప్రీమియర్స్ డే నుంచే ప్రభాస్ ఏంటి, మారుతి ఏంటి, ఈ ఇద్దరి కాంబినేషన్ ఎంతో ఎక్స్పెక్ట్ చేశాం కదా, ఇలా చేశారేంటంటూ కూడా కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ప్రభాస్ యాక్టింగ్ కి ముఖ్యంగా మనం పొరపాటు అంటే మొసలితో చేసినటువంటి ఫైట్ సీక్వెన్స్ చూస్తే ఇంకా ప్రభాస్ కు భవిష్యత్తులో ఇలాంటి అంటే ఆ తరహా సీక్వెన్స్ మరొకటి ఉండదంటూ కూడా అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక పండగ సెలవులు కాబట్టి చిన్న పెద్ద వయసు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంకొక 4 నుంచి 5 రోజుల వరకు ఈ సినిమాకి రావచ్చనే అవకాశం ఉంది. సో దాని తర్వాత మొత్తంగా చూస్తే సంక్రాంతి బరిలో టాలీవుడ్ సినిమాల యుద్ధం యథావిధిగా ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే ఈసారి కూడా సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు 4 ఉన్నాయి. మనశేఖర వరప్రసాద్ 13వ తారీఖు, 14వ తారీఖు అనగనగా ఒక రాజు, 15వ తారీఖు నారి నారి నడమ మురారి, అలాగే రవితేజ సినిమా కూడా 13వ తారీఖు నాడు ఉంది కాబట్టి సో వరుసగా 4-5 సినిమాలు ఉన్నాయి కాబట్టి రాజాసాబ్ కి మిగతా సినిమాల ఎఫెక్ట్ డెఫినెట్ గా ఏం ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి కలెక్షన్ చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మరొక 3-4 రోజులు ఇలాగే కంటిన్యూ అయితే కూడా డెఫినెట్ గా ఇటు బయ్యర్లకు అవ్వచ్చు, అలాగే ఫైనాన్షియల్ గా చూస్తున్నట్టుగా ఎలాంటి పెద్ద ఇబ్బందులు పెద్దగా ఉండకపోవచ్చు అని కూడా మనం స్పష్టంగా చెప్పవచ్చు. అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.